హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్, అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి అప్లికేషన్ చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా మీకు వెంటనే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అయితే షేర్ చేస్తుంటాను డైలీగా. కాబట్టి మీకు అక్కడ కూడా అప్డేట్స్ కావాలనుకుంటే ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సౌత్ సెంట్రల్ రైల్వే అయినటువంటి సికింద్రాబాద్ జోన్ నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్, అదేంటో నేను ముందు చెప్తాను. ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ మనకి 27 డిసెంబర్ నాడు అయితే రిలీజ్ అయింది. ఇక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 28 డిసెంబర్ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 27 జనవరి, అంటే నెక్స్ట్ మంత్ 27 వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రైట్, అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 4232 అప్రెంటిస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారు కదా, ఈ లింక్పై క్లిక్ చేసి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ముఖ్యంగా అప్లై చేసుకుంటాం వల్ల జాగ్రత్తగా చూడండి వీడియోని. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ట్రేడ్ వారీగా కేటగిరీ వైజ్ పోస్టులు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏసీ మెకానిక్, ఇందులో మనకి టోటల్గా 143 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీలో 22 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 10 పోస్టులు, ఓబీసీలో 40, ఈడబ్ల్యూఎస్లో 14, యూఆర్లో 57. ఈ విధంగా మనకి చాలా ట్రేడ్లకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఫిట్టరు, కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటరు, వెల్డరు, ఇలా మోటార్ మెకానిక్, ఇలా మనకి ట్రేడ్ వైజ్గా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి టోటల్గా 4232 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ పీడిఎఫ్ అయితే ఉంటుంది. మీకు ఇదే కాదు, ఎలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th క్లాస్, మినిమం 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. 10థ్తో పాటు ఐటీఐ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. ఓకేనా, ఐటీఐ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి కూడా కావాలి. నెక్స్ట్ లేదు మేము 10థ్తో పాటు ఇంటర్ చేసామంటే ఇంటర్తో పాటు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంటర్ కూడా మనకి ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఇంటర్తో పాటు ఐటీఐ కూడా చేసి ఉంటేనే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి 10th క్లాస్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కూడా కావాలి. ఓకేనా, ఈ విధంగా ప్రతి ట్రేడ్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ ప్లస్ 10th క్లాస్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఎవరికైతే మినిమం 15 ఇయర్స్ ఉంటాయో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి మ్యాక్స్ వచ్చేసరికి 24 ఇయర్స్. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనం చూసినట్లయితే 28 డిసెంబర్ 2024కి క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఎవరికైతే 28 డిసెంబర్ 2024కి 15 ఇయర్స్, మినిమం 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అయితే మరికి మాకు ఏజ్ ఇంకా ఎక్కువ ఉంది అనేది అన్న వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఇక్కడ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ
ఏజ్ రిలాక్సేషన్ అయితే కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వారికి 5 ఇయర్స్, నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 10 ఇయర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లై చేసుకుంటున్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వారికి 28 డిసెంబర్ 2000 నుండి 28 డిసెంబర్ 2009 మధ్య ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది మనం చూసినట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అయితే మీకు సెలెక్షన్ ఎలా చేస్తారంటే మీరు అప్లై చేసుకుంటారు కదా, 10th బేస్ అయితే 10th బేసు, ఇంటర్ బేస్ అయితే ఇంటర్ బేసు, అందులో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వెయిటేజ్ని అయితే పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అవుతారో వారికి మెరిట్ లిస్ట్ తీసి ఈ అప్రెంటిస్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్, నో వైవా, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అన్నమాట, ఎటువంటి రిటన్ టెస్ట్ కూడా ఉండదు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు జస్ట్ 100 రూపీస్ అయితే పే చేయాలి. అయితే మనకి ఇది అందరికీ కాదు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే ఫిమేల్ వాళ్ళు ఉంటారో పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీ అయితే ఉండదు. ఎవరైతే యూఆర్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి మనకి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. అయితే మనకి ఏపీలో మాత్రం కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అప్లై చేసుకోకూడదు. అదేంటనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి చూసుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఏపీ వాళ్ళకి చూసుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోకూడదు. ఓకేనా. విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 4 జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోకూడదు. ఈ 4 జిల్లాల వాళ్ళు తప్ప మిగిలిన జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూసుకోండి. రైట్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను లింక్. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్లై చేసుకున్న లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, లాగిన్, రిజిస్టర్. ఎవరైతే ఇంతకుముందు రైల్వేకి సంబంధించి ఏ జోన్కి సంబంధించినటువంటి ఓకేనా రైల్వేకి అప్రెంటిస్షిప్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వారందరికీ కూడా లాగిన్ అయితే చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ టైం చేసుకుంటారో వారైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, రిజిస్ట్రేషన్పై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే రెసిడెన్స్ అడుగుతుంది, స్టేట్, మీ యొక్క స్టేట్ ఇవ్వండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, అలా నెక్స్ట్ అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్, మీ యొక్క అడ్రస్కి సంబంధించి ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. 8 to 16 మధ్య అయితే పాస్వర్డ్ ఉండాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ ఒక స్మాల్ లెటర్, ఏదో ఒక సింబల్, ఒక నెంబర్ అయితే ఉండాలి. ఓకేనా, ఈ విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే చేయండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రీసెండ్ అండ్ సెండ్ ఓటీపీ
రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మీకు అకౌంట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. క్రియేట్ అయ్యాక మీకు లాగిన్ బటన్ అయితే కనిపిస్తుంది. లాగిన్పై అయితే క్లిక్ చేయండి. చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చాక లాగిన్పై అయితే క్లిక్ చేయాలి. చేశాక మీకు నోటిఫికేషన్ సంబంధించి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ డీటెయిల్స్, అలాగే ఐటీఐ డీటెయిల్స్ ఇచ్చాక మార్క్స్ అన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని క్లియర్గా ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ అయితే చేసేయండి అప్లికేషను. ఆ తర్వాత ఎవరికైతే ఫీజు ఉంటుందో అప్లికేషన్ ఫీజు వారైతే 100 రూపీస్ చెల్లించాలి. 100 రూపీస్ పే చేశాక మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయ్యాక మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఎవరికైతే ఫీ లేదో వాళ్ళైతే డైరెక్ట్గా సబ్మిట్ చేసేవచ్చు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన విషయమే. మనకి అప్రెంటిస్ రైల్వేలో అప్రెంటిస్ కనుక చేసినట్లయితే రైల్వే నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి కొంత రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. అయితే మనకి ఏంటి గుడ్ న్యూస్ కనుక మనం డీటెయిల్గా కనుక చూసినట్లయితే మనకి రైల్వే నుండి యాన్యువల్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది 2025కి సంబంధించి. అంటే ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో అనేది మనకు క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే ఇందులో మనకి ఏ విధంగా ఉండడం జరిగిందంటే మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే అప్కమింగ్ రాబోతున్నాయి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, చాలా నోటిఫికేషన్స్ మనకి 2025లో రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్ చేస్తుంటారో వాళ్ళకి చాలా ఈజీగా వస్తుందన్నమాట జాబ్. ఓకేనా, మీరు ఎక్కువగా ప్రిపేర్ అవసరం లేదు. ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉంటారో వారికి రిజర్వేషన్తో చాలా ఈజీగా వస్తుంది జాబు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ అప్రెంటిస్ చేసి ఉంటారు కాబట్టి మీకు నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే సింపుల్గా అయితే వస్తుంది జాబు. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. మీకు ప్రూఫ్ కూడా చూపించాను ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒక్కొక్క నోటిఫికేషన్. ఏఎల్పి అలాగే మనకి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ మనకి రైల్వేలో ఉన్నటువంటి వివిధ కేటగిరీస్ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తారు. నెక్స్ట్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ ఇలాగ జేఈ నోటిఫికేషన్ ఇలా ప్రతి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ యాన్యువల్ క్యాలెండర్ సంబంధించి పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. రైట్, ఇక అంతే బ్రదర్ వీడియో. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను, క్లారిఫికేషన్ అయితే చేస్తాను. ఓకేనా, ఎవరికైతే క్వాలిఫికేషన్ లేదో ఎవరికైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. ఓకేనా, చాలా మంచి అవకాశం. అప్రెంటిస్ కనుక చేసినట్లయితే కొంత రిజర్వేషన్ వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా, ఎక్కువగా కష్టపడ అవసరం లేదు, చాలా ఈజీగా వస్తుంది జాబు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇక అంతే మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.